తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనకి రోడ్డు పక్కన ఇలాంటి సమోసా షాపులు కనపడతాయి కదా, వీళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారో లోపలికి తెలుసుకుందామా. హాయ్ సార్. హలో, ఏం పేరు? మిర్జా ఖుస్రో. మిర్జా ఖుస్రో. ఖుస్రో. ఏం లేదు, మేము ఇలా దారిలో వెళ్తుంటే మాకు ఈ సమోసా షాప్ చూడడానికి బాగా అనిపించింది. సో మామూలుగా ఇక్కడ మొత్తం ఎన్ని రకాల సమోసాలు అమ్ముతారు? 5 రకాలు. 5 రకాల చెప్తారా ఒకసారి ఏమేంటో? ఆలు సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా, ఎగ్ సమోసా, చికెన్ సమోసా. చికెన్ సమోసా. ఓకే, ఈ సమోసాలన్నీ ఎక్కడ తయారు చేసేది? ఇక్కడదే అండి. ఇక్కడే తయారు చేస్తారా? అవును. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చాలా సమోసాలు చెప్పారు కదా, వీటి మేకింగ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడనే. ఇక్కడే ఉంటుందా? దీనిలో మెయిన్గా ఏమేమి వాడతారు? వెజిటేబుల్స్లో అంటే మనకి కొత్తిమీర, పుదీనా, కరియాపాక్, సోయా, లాల్ మార్ట్, ఓకే, బడి మెహతి, కూరగాయల్లో ఇది మన ఆనియన్ ఉంటుంది. మసాలాలు అంటే మొత్తం మసాలాలు వేస్తాం. చికెన్ మసాలా, ఓకే, మమతా మసాలా, గరం మసాలా, నార్మలీ రెడ్ చిల్లీ, సాల్ట్ అది వాడతామండి. బాయిల్డ్ ఎగ్ ఉంటుంది. ఇంకా మొత్తం మసాలా వేస్తాం పైనుంచి. ధనియాలు ఏంటంటే మేమే ఫ్రై చేసి కొంచెం దొడ్డిగా వేస్తాం టేస్ట్ రావడానికి. దాంట్లో ధనియా మేము ఫ్రై చేసేస్తాం. ధనియా పౌడర్ ఏముండదు దాంట్లో, అది యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేం చికెన్ సమోసాలు ఏమేమి వాడతారు? చికెన్ సమోసా ఫస్ట్ చికెన్ బాయిల్ చేస్తారు. దానికి పీసెస్ చేసి మొత్తం సమోసాలు వేసి వెజిటేబుల్స్ మొత్తం నేను ఏం చెప్పిన మొత్తం పేర్లు ఆ వెజిటేబుల్ వేసిన తర్వాత మొత్తం ఇంకా చికెన్ మసాలా దాంట్లో ఇంత ఎక్కువ యాడ్ చేస్తారు. ఎక్కువ యాడ్ చేసి బాయిల్డ్ చికెన్ ఉంటుందా దాంట్లో తయారు చేస్తాం. ఓకే, మరి ఆనియన్ సమోసా ఎలా తయారు చేస్తారు? ఆనియన్ సమోసా అదే అండి, ఆనియన్ ఉంటుంది దాంట్లో, ఇది మసాలాలు ఉంటుంది, కొన్ని పాపడిల్ది చూర ఉంటుంది, అది యాడ్ చేస్తారు అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ పెట్టారు కదా, రోజుకి సుమారుగా ఎన్ని సేల్స్ అవుతాయి? అయితే అది ఒక 500-600 దాకా అవుతుంది. 600 పైన అప్ అండ్ డౌన్ అయిపోతుంది అట్లా. ఓకే, మరి మొత్తం ఒక ప్లేట్ రేట్ ఎంత ఉంటుంది? ఒక ప్లేట్ రీసెంట్లీ ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ మనకి ఎల్పిజి సిలిండర్ షార్టేజ్ ఉంది కదా, 25 రూపీస్కి 4 సమోసా ఆనియన్ది, ఆలూది 15 రూపీస్ ఈచ్, కార్న్ది 30 రూపీస్కి 4, ఎగ్ది 30 రూపీస్కి 4, చికెన్ది 35కి 4 ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ ఉండడం వల్ల ప్లేట్ మీద 5 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటాం. టెంపరీగా పెంచారు, మామూలుగా తక్కువ రేటే ఉంది. తక్కువ రేట్. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు సార్ ఇక్కడ? 3.5 ఇయర్స్ అయితే. 3.5 ఇయర్స్. ఇక్కడికి ఎవరైనా మామూలుగా సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చి తినడం లాంటిది జరుగుతుంది? వస్తారండి మా దగ్గర. ఏంటంటే ఆర్డర్స్లో వస్తారు. చైతన్య స్కూల్ వాళ్ళు, చైతన్య కాలేజ్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇంకా వీక్లీ 2 సార్లు గూగుల్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు కూడా ఆర్డర్లు ఇస్తారు. వీక్లీ 2 గూగుల్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్తారా? ఆర్డర్ ఇస్తారు. వాళ్ళ కోసం మేమే తయారు చేస్తాం అట్లా. ఓకే, వాళ్ళు ఏంటంటే ఓన్లీ నాన్ వెజ్ తీసుకుంటారు, ఆనియన్ కార్న్ తీసుకుంటారు. వాళ్ళ కోసం సపరేట్గా ఫస్ట్ చెప్పేస్తే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అది చేస్తాం, దాని తర్వాత నాన్ వెజ్ తయారు చేస్తాం అట్లా. వెజిటేరియన్ ఉంటారు కదా వాళ్ళు అడిగి ఇక మాకు ఇలా కావాలి అంటే ఆ గూగుల్ వాళ్ళు మీకు అడిగి తీసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే వెజ్ తయారు చేస్తాం, వాళ్ళు ఆర్డర్ ఇచ్చింటారు. వాళ్ళు ఆర్డర్ అయిపోయిందనుకో దాని తర్వాత నాన్ వెజ్లో వేస్తాం. ఎందుకంటే ఆయిల్ ఒకటే ఉంటుంది కదా, వాళ్ళు వాళ్ళకి మోసం చేయలేక ఉంటుంది. అందువల్ల ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఆర్డర్ ఫస్ట్ మేము తీసుకొని అది నూనె మేము వాడము. మేము నూనె రోజుకి చేస్తాం. వాటర్ కూడా మినరల్ వాటర్ ఉంటుంది, అంతా మొత్తం నీట్గానే ఉంటుంది. డైలీ వాటర్ ఇక్కడ దగ్గర ప్లాంట్ ఉంది, వాటర్ తాగే వాటర్ అక్కడ కడగది వాటర్ మనకి మాంద్రా వాటర్ వస్తుంది కదా, కడగదాం. అది ఏంటంటే మొత్తం నీట్గా ప్రకారం అవుతుంది, డైలీగా అవుతుంది. మిగిలినప్పుడు నేను మదర్సా ఉంటుంది కదా, మదర్సా లేకుంటే పూర్ పీపుల్ రోడ్ల మీద పండుకుంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్క ప్లేట్ సపరేట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తాం రాత్రి. ఓకే, మీరు ఇక్కడ సేలింగ్ అయిపోయిన తర్వాత అది ఖరాబ్ అయిపోతుంది. ఒక దాంట్లో ఒక రోజే ఉంటుంది. అది మిగిలిన తర్వాత ఒక్కొక్క ప్లేట్ ప్యాక్ చేసి పూర్ పీపుల్ రోడ్ల మీద పట్టుకుంటారు. అది మళ్ళీ మదర్సాలో చిన్న పిల్లలు చదువుతారు కదా, వాళ్ళకి తెచ్చేస్తారు.
ఓకే. ఎందుకంటే ఖరాబ్ అయ్యి నెక్స్ట్ టైం వాడడానికి అది రాదు, ఖరాబ్ అయిపోతుంది, స్టమక్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. దానివల్ల ఒక డేలో మొత్తం ఫినిష్. ఓకే. అంటే ఇక్కడ రోజు తయారు చేసి అమ్ముతారు. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే అవి రేపటికి వాడకుండా ఇక్కడ దగ్గరలో ఎవరన్నా పూర్ పీపుల్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి దానం చేసే ప్రయత్నం చేస్తారంటారు. అది చెప్పకూడదు కానీ ఎందుకంటే అది మిగిలిపోతుంది, ఏం చేయాలి. అంతా ఒక మనిషి తిన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ తిన్నారు, పూర్ పీపుల్కి ఇచ్చేస్తాం మేము. ఓకే. సరే ఇప్పుడు మనకి ఆయిల్ కాస్ట్ అయితే అవుతుంటుంది కదా, సుమారుగా ఆయిల్ కాస్ట్ ఎంత అవుతుంటుంది మనకు రోజుకి? మాకి 1000 రూపీస్ పడుతుంది మొత్తం. 1000 రూపీస్ పడుతుందా? మరి ఇంగ్రీడియంట్స్ మొత్తానికి ఎంత పడుతుంది? దానికి వెజిటేబుల్స్కి ఒక 650 అవుతుంది వెజిటేబుల్స్కి, ఇంక్లూడింగ్ కార్న్ కూడా. ఇంకా చికెన్ అంటే సపరేట్గా అది 1 కేజీ అవుతుంది సపరేట్. ఇంకా ఎగ్ అంటే మనకి ఒక 50 ఎగ్స్లో పడుతుంది. 50 పడుతుంది, 30 కూడా పడుతుంది, 60 కూడా పడుతుంది, 70 కూడా పడుతుంది. ఓకే. సుమారుగా ఇంతనే ఉంటుందా? ఇంగ్రీడియంట్స్ మొత్తానికి సుమారుగా ఎంత అవుద్ది? ఒక 2000 అవుతుందా ఒక రోజుకి? 2000, 2.5, 3000. ఓకే. ఆయిల్కి అయితే ఒక 1000 అవుతుంది. ఇంగ్రీడియంట్స్కి మొత్తం సమోసాకి దీనికేమో ఒక 3000 అవుతుంది. ఓకే. మరి గ్యాస్ ఖర్చు కొంచెం పర్ డే ఒక 500 ఏమైనా అవుతుందా? పర్ డే అంత అవ్వదు, 300 200 అవుతుంది. 200. ఓకే. గ్యాస్కి 200 అవుతుంది. ఓకే. ఒక సమోసా బయటికి రావడానికి దానికేమో నూనెకేమో 1000, ఇంగ్రీడియంట్స్ 3000, గ్యాస్కేమో ఒక 200. ఇంక్లూడింగ్ అది ఏంటంటే ఆయిల్ మొత్తం మసాలా కలిపి అంటున్నాను. ఓకే. ఇప్పుడు మరి దీనికి రెంట్ ఏమైనా కడతారా? అది మీరు ఓన్ అనేది కాదండి, మనకి ఏంటంటే గోపీనాథ్ సార్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇచ్చినారు వాళ్ళు. ఓకే. దీనికి రెంట్ ఇప్పుడు అంటే లేదండి. ఓకే. మామూలుగా బయట షాప్లో రెంట్ ఎంత ఉంటుంది సుమారుగా? రెంట్ అంటే ఏమోదండి తెలియదు. సుమారుగా ఎంత తీసుకుంటారు ఇప్పుడు బయట మీరంటే? ఓకే. బయట వాళ్ళకి 200, 300 డైలీగా తీసుకుంటారు. డైలీ 300? డైలీ 200, 300. ఓకే. డైలీ 200, 300 అలా తీసుకుంటారు. ఓకే. బాగుంది సార్. మేము కూడా ఒకసారి ట్రై చేస్తే ఇప్పుడు మేము కూడా ఒక ట్రై చేసి చెప్తాము. సో ఇక్కడ మనకి తినడానికి వాళ్ళ టేస్ట్కి కొన్ని సమోసాలు ఇచ్చారు, తిని చూద్దాం ఇది ఎలా ఉందో. అన్నీ కలిపేశారు, సో మనకి ఏందని అర్థం కావట్లేదు. ఆనియన్ సమోసా బాగుంది, స్పైసీగా ఇప్పుడే పొయ్యి నుంచి తీసినటువంటి వేడివేడిగా ఉన్నాయి. బాగుంది. నెక్స్ట్ వేడి ట్రై చేద్దాం. ఎగ్ సమోసా, బాయిల్డ్ ఎగ్. బాగుంది. నెక్స్ట్ మరి ఇదేందో ఇంకా తెలీదు. చికెన్ సమోసా బాగుంది. ఇది కూడా పెద్ద చిన్న చికెన్ ముక్కలు తగులుతున్నాయి. ఇంకా బాగుంది. ఫైనల్ కార్న్ సమోసా. ఇది కూడా బాగుంది. నాలుగు తిన్నాము. నాకు ఆనియన్ సమోసా బాగుంది ఫస్ట్, తర్వాత కార్న్ సమోసా, ఆ తర్వాత చికెను, లాస్ట్లో ఎగ్గు. కానీ ఆనియన్ సమోసా అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా సమోసా తినాలనుకుంటే ఒకటే 4 రకాలు తీసుకోకుండా 4 రకాలు తీసుకుంటే అన్ని టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడే మనం చూసాం కదా, అన్ని సమోసాలు అయితే టేస్ట్ చేసాము. మనకి ఆనియన్ సమోసా బాగా నచ్చింది అన్నాం కదా. సో ఇక్కడ రేట్లు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆనియన్ సమోసా 25 రూపీస్ అని ఉంది, కార్న్ సమోసా 30, అండ్ ఆలు సమోసా మరి ఈచ్ ప్రైస్ వేయలేదు. ఇది ఎగ్ సమోసా వచ్చి 30 అండ్ చికెన్ సమోసా 35. కాకపోతే ఇంతకుముందు ఇవి చాలా తక్కువ రేటు ఉండేవి, అంటే ఒక 5 రూపీస్ తక్కువ ఉండేది. ఇక్కడ ఎందుకు పెంచారనేది కూడా ఇక్కడ రాశారు, ఎక్స్ట్రా 5 రూపీస్.
on each plate due to shortage of LPG cylinder and ongoing high rates on everything we are temporarily increasing price. ఏం లేదు, ఇప్పుడు మనకి ఎల్పిజి షార్టేజ్ ఉంది కదా, దానివల్ల కొంచెం 5 రూపాయలు పెంచామన్నారు. లేకపోతే ఇవి ఇంకా తక్కువ రేట్లు ఉంటాయి. ఇది ఆనియన్ సమోసా 20కి, ఇది 25కి, ఇది 25కి, ఇది 30కి అయితే ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా ఈ రోడ్లో నుంచి వెళ్తున్నట్లయితే ట్రై చేయండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్ ఛానల్ ఎప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.